హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయ్స్. టుడే నోటిఫికేషన్ వచ్చి హైకోర్టు నుంచి నోటిఫికేషన్ పడింది ఫ్రెండ్స్. దీని యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్, ఏజ్, ఎలిజిబిలిటీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సాలరీ, పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇది ఇంటర్మీడియట్ మీద వచ్చే జాబ్ అనమాట. అంటే 10+2 మీద వచ్చే జాబ్ కాబట్టి పూర్తి వివరాలు చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. 58,500 రూపాయల జీతం అనమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాన్ అప్లై. ఏపీ తెలంగాణలో ఉన్న మేలు ఫీమేల్ అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. 12th అర్హతతో 291 హైకోర్టు జాబ్స్. హైకోర్టు న్యూ వేకెన్సీ 2024. హైకోర్టు న్యూ వేకెన్సీ 2024. హై ఫ్రెండ్స్, ఉద్యోగం కోసం చూసే వాళ్ళకి ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి హైకోర్టు నుండి 291 అసిస్టెంట్ జాబ్స్ కోసం హైకోర్టు న్యూ వేకెన్సీ 2024 విడుదల చేశారు. సో ఫ్రెండ్స్, హైకోర్టు నుంచి 291 అసిస్టెంట్ జాబ్స్ విడుదల చేశారు. ఈ జాబ్స్కి కావాల్సిన విద్యార్హతలు, పరీక్షా విధానం, సెలక్షన్ ప్రాసెస్, ఏజ్, సాలరీ అటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఆర్గనైజేషన్ డీటెయిల్స్. ఈ హైకోర్టు న్యూ వేకెన్సీ 2024 జాబ్ మనకి హైకోర్టు ప్రభుత్వ సంస్థ అయినటువంటి నుంచి విడుదల చేస్తున్నారు. హైకోర్టు నుంచి ఈ వేకెన్సీ రిలీజ్ చేస్తున్నారు. వేకెన్సీస్. ఈ హైకోర్టు న్యూ వేకెన్సీ 2024 నోటిఫికేషన్స్ ద్వారా మొత్తం 291 అసిస్టెంట్ జాబులు పొందవచ్చు. అఫీషియల్గా విడుదల చేయడం కావడం వల్ల పూర్తి స్థాయిలో ఇవి గవర్నమెంట్ జాబ్స్ అనమాట. అఫీషియల్గా రిలీజ్ చేశారు కాబట్టి ఈ పక్కాగా గవర్నమెంట్ జాబ్స్ అనమాట. పక్కాగా ప్రతి ఒక్కరు అప్లై చేయాలి. సో ఫ్రెండ్స్, ప్రభుత్వ జాబ్ కోసం వెయిట్ చేసే వాళ్ళందరూ ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా పరీక్ష అనేక ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి. దీని యొక్క ఏజ్. ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకు కనీసం 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. దీనికి దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకేమో 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. అంటే 18 to 40 విత్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 10+2 అంటే 12, అంటే ఇంటర్మీడియట్ చదివి పాస్ అయితే సరిపోతుంది అనమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై లింక్స్ అన్నీ కింద ఇవ్వడం జరిగింది కాబట్టి, అంటే మీకు చూపిస్తాను ఆ లింక్స్ అన్నీ. సో ఎవరెవరు అప్లై చేయాలంటే పురుషులు చేయొచ్చు, అలాగే స్త్రీలు చేయొచ్చు. దీని యొక్క శాలరీ వచ్చి మీరు ఉద్యోగంలో చేరగానే 58,500 రూపాయలు ప్రభుత్వం మీకు చెల్లిస్తుంది నెలకొచ్చి, ప్రతి నెల. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ప్రతి సంవత్సరం కూడా పెరిగే అవకాశం ఉంటుంది, అంటే హైక్ ఉంటుంది అనమాట పక్కాగా. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి ఎస్సీ ఎస్టీలకు ఏ విధమైనటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మీరు ఫ్రీగానే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫ్రీగానే అంట, మిగిలిన వాళ్ళకి ఏంటన్నా చూద్దాం. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి ఈ హైకోర్టు న్యూ వేకెన్సీ 2024కి అప్లై చేయాలనుకునే వాళ్ళకి ఆగస్ట్ 12 నుంచి ఆగస్ట్ 26 మధ్యలో అప్లై చేయాలి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్? హైకోర్టు ఉద్యోగాలు ఆగస్ట్ 12 నుంచి ఆగస్ట్ 26 మధ్యలోనే అప్లై చేయాలన్నమాట. సో దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్. అప్లై చేసిన క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా మీకు ఆన్లైన్ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఆధారంగా డైరెక్ట్గా మిమ్మల్ని ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే అప్లికేషన్ ఫీజు లేవు. సో ప్రతి ఒక్కరూ అప్లై చేయండి. అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి మీకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ఎగ్జామ్ ఒకే ఒక సింగిల్ ఎగ్జామ్ పెడతారు. సో అది క్వాలిఫై అయితే మీకు జాబ్ వచ్చేది. దీని యొక్క ఎగ్జామ్ డేట్ కూడా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ డేట్స్ ఏంటంటే మనకి ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకుంటే తర్వాత ఎగ్జామ్ డేట్స్ అనేది ఒక 1 month 2 monthsలో ఇస్తారనమాట. సో దీనికి అప్లై ప్రాసెస్ ఎలా అంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేయాలన్నమాట. దీని యొక్క ఎగ్జామ్ సిలబస్ ఫుల్ నోటిఫికేషన్ చదువుదాం. అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూద్దాం. అఫీషియల్ నోటిఫికేషన్ ఇప్పుడు ఓపెన్ చేస్తే మీకు పిన్ టు పిన్ డీటెయిల్స్ మొత్తం తెలుస్తాయి. అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్. ద హైకోర్ట్ అట్ కలకత్తా అప్డేటెడ్ సైడ్ నోటిఫికేషన్ డేటెడ్ ద ఫస్ట్ డే ఆఫ్ ఆగస్ట్. సో ఆగస్ట్ ఫస్ట్ డే నుంచి మనకు రిలీజ్ అయింది నోటిఫికేషన్ అన్నది. సో దీని యొక్క వేకెన్సీస్ ఏంటంటే ఇగో వేకెన్సీస్ అన్రిజర్వ్డ్, రిజర్వ్డ్ మొత్తం ఫుల్ వేకెన్సీస్. దీంట్లో ఏంటంటే మనకి 291 పోస్టులు అనమాట. ఒక్కొక్కరికి ఒక షెడ్యూల్ క్యాస్ట్కి ఇన్ని అన్నీ ఉన్నాయి కాబట్టి అలాగ ఎవరికి అలా విడదీయకుండా నీట్గా అలా పెట్టాను చూడండి. ఓకే. అలాగే దీని యొక్క లెవెల్ 6 జాబులు కాబట్టి పే స్కేల్ వచ్చి 22,700 నుంచి 58,500 రూపాయల వరకు. మినిమం 24,000 స్టార్టింగ్. అంటే అలాంగ్ విత్ అదర్ అలవెన్సెస్ అన్నీ కలిపితే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి 12, అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫై అయితే చాలు. మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ వెర్నాక్యులర్ ఆఫ్ ది స్టేట్ గురించి నాలెడ్జ్ ఉంటే క్వాలిఫై అయితే చాలు అనమాట. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫై. దీనికి ఏజ్ లిమిట్ చెప్పాను కదా, 18 to 40 ఇయర్స్ విత్ ఏజ్ రిలాక్సేషన్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 5 ఇయర్స్, మిగిలిన వాళ్ళకేమో 3 ఇయర్స్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చి
రిగార్డింగ్ మెరిటరియస్ స్పోర్ట్స్ పర్సన్. స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా ఉంటే అథ్లెటిక్స్, హాకీ, స్విమ్మింగు, టేబుల్ టెన్నిస్ ఏమన్నా ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చనమాట. ఖోఖో, జూడో, ఇంకో రైఫిల్ షూటింగు, రెజ్లింగు, బాక్సింగు, సైక్లింగ్. అలాగే ఇంటర్నేషనల్ కాంపిటీషను, కాంపిటెంట్ అథారిటీ. అంటే కాంపిటీషన్స్ జరుగుతాయన్నమాట. ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంటు, నేషనల్ కాంపిటీషను అంటే జాబ్స్ వచ్చిన తర్వాత మీరు అలా ఆడుకోవాలంటే ఆడుకున్నప్పుడు కాంపిటీషన్ జరిగితాయి. ఇగో కాంపిటెంట్ అథారిటీ. ఇగో నేషనల్, ఇంటర్ యూనివర్సిటీ, నేషనల్ స్పోర్ట్సు ఆ విధంగా అనమాట. అలాగే ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారు కదా, పీడబ్ల్యూడీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలా అప్లై చేసుకున్నప్పుడు మాత్రం సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నమాట మెడికల్ బోర్డ్ నుంచి. ఇంకో అదే రాశారు లాస్ట్ లైన్లో. మెడికల్ బోర్డ్ కన్స్టిట్యూట్ అట్ ఎనీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఆర్ సబ్ డివిజనల్ హాస్పిటల్స్. ఆ హాస్పిటల్ నుంచి మనకు సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, పీడబ్ల్యూడీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారు కదా, ఫర్ అదర్ క్యాండిడేట్స్ క్లెయిమింగ్ రిజర్వేషన్. రిజర్వేషన్ ఏంటంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అందరికీ రిజర్వేషన్ ఉన్నాయన్నమాట. సో ద క్లాసెస్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఆఫ్ ఓబీసీ అండ్ OBCB categories which have been struck down, classed or reclassed in terms of the judgment WPAO WPA 2215. సో అదేంటంటే చిన్న జియో పాస్ చేస్తే అంటే అందరూ అప్లై చేసుకోవచ్చు అనమాట ఆ జియో ప్రకారం. సో ఫ్రెండ్, నెక్స్ట్ వచ్చి దీని యొక్క సిలబస్ అడిగాం కదా ఇందాక. సిలబస్ వచ్చి స్క్రీన్ టెక్స్ట్ 90 minutes అనమాట టెస్ట్ ఉండి. అదేంటంటే సబ్జెక్ట్స్ అథమెటిక్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీషు మొత్తం 100 మార్క్స్కి ఉంటుంది పేపరు. 100 మార్క్స్లో మనకి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. అలాగే దేర్ షెల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ 1 మార్క్. అంటే ఏదైనా తప్పు చేస్తే నెగిటివ్ మార్కింగ్ 1 మార్కు పోతుంది అనమాట. అలాగే పేపర్ విల్ బి అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. 4 సిరీస్ ఆఫ్ క్వశ్చన్ బుక్లెట్స్. అంటే ఏ సిరీస్, బి సిరీస్, సి సిరీస్, డి సిరీస్, అలాగా సిరీస్ 4 సిరీస్లు ఉంటాయి. అలాగే కట్ ఆఫ్ ఏంటంటే 50% పక్కాగా ఉంటుంది అనమాట. 100లో 50 అబవ్ వచ్చిన వాళ్ళకి పక్కా జాబ్ వచ్చేది. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. 50 దాటిచ్చారంటే మీకు జాబ్ వచ్చేది కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. షార్ట్ లిస్ట్ చేస్తారు కాబట్టి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత చిన్న ఇంటర్వ్యూ ఏదో పెడతారు. ఇంటర్వ్యూ పెట్టి క్వాలిఫై అయితే మీకు జాబ్ పక్కా కాబట్టి వైవా వాయిస్ జస్ట్ అంటే ఇంటర్వ్యూ లాగా అనమాట. సో నెక్స్ట్ వచ్చి అపాయింట్మెంట్ పోస్టింగ్ ఎలాగంటే మీకు జాబ్ వచ్చిన వెంటనే అప్లికేషన్ అన్ని ఫిల్ చేసి మీరు డైరెక్ట్ జాబ్లో జాయిన్ అయిపోవచ్చు అనమాట. ప్రాబేషన్ అండ్ కన్ఫర్మేషన్. ద క్యాండిడేట్స్ షెల్ బి ఇనిషియల్లీ అపాయింటెడ్ యాజ్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years. 2 yearsలో మీరు చేంజ్ అవ్వచ్చు అనమాట. అలాగే దీని యొక్క ఎగ్జామ్ ఫీజు ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎగ్జామ్ ఫీజు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 400 రూపీస్, అలాగే ఆల్ అదర్ క్యాండిడేట్స్కి 800 రూపీస్. ఇది రిజర్వైన్ ఫీజు అనమాట. అందులో చెప్పాం కానీ జస్ట్ ఫీజు లేదన్నాం కానీ ఇది ఫీజు అనమాట. ఫీజు స్ట్రక్చర్ ఇది 400, 800. నో ఫీజు అంటే రిఫండబుల్ అవ్వదు అనమాట. పక్కాగా రిఫండబుల్ అవ్వదు. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. అలాగే ఎగ్జామినేషన్ డేట్స్ ఏంటంటే సెంటర్స్ కోల్కతా, హౌరా, చైనీస్, మెదనపూర్ సదన్, కోల్కతా, జలగపూరి టౌన్, సిలగూరి. సో ఇవి డేట్ అండ్ టైం ఎగ్జామినేషన్స్ మాత్రం ఇక్కడ 12 noon నుంచి 1:30. ఈ అడ్మిట్ కార్డ్ వస్తే అప్పుడు మనకి 1 hour ఉంటుంది ఎగ్జామ్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. నో అడ్మిట్ కార్డ్ విల్ బి సెండ్ బై పోస్ట్. మీకు అడ్మిట్ కార్డ్ ఏంటంటే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో పోస్ట్లో రాదు కాబట్టి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇంకా ఇవన్నీ తెలిసినవి, సింపుల్గా మంచిగా అప్లై చేయాలి, ఎటువంటి చేయకుండా. సో ఈవెంట్స్ ఏంటంటే ఆన్లైన్ సబ్మిషన్, ఇంకో డేట్లు ఇచ్చారు చూడండి. ఆన్లైన్ సబ్మిషన్స్ వచ్చేసాయి కదా. క్లోజింగ్ డేట్ ఏమో 26 August 2024. స్టార్టింగ్ డేట్ ఏమో 17 August నుంచి, లాస్ట్ డేట్ వచ్చి 26 August అనమాట. చెప్పేసాను కదా మీకు. అంటే ఈ రోజు నుంచే 12 August నుంచి స్టార్ట్ అయింది, 26 August లాస్ట్ డేట్ అనమాట. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ ఇగో హెల్ప్ డెస్క్ అంటే మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఈ నెంబర్లో ఫోన్ చేయండి. ఈ కాంటాక్ట్ అవుతే వాళ్ళు రియాక్ట్ అవుతారు అనమాట. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. 58,500 రూపాయలు జాబ్ అంటే ఆషామాషి కాదు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకైనా డౌట్లు అంటే కామెంట్ పక్కాగా చేయండి ఫ్రెండ్స్. కామెంట్ పక్కా చేస్తే నేను రిటర్న్ ఇస్తాను కాబట్టి రిప్లైలు. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ బద్దలు కొట్టండి.